శేఖర్ రెడ్డి మాట్లాడి కొన్ని అంశాలు. ముందు ఆయన చేసిన పెద్ద కామెడీ గురించి మాట్లాడతాను సార్. కూటమి పెద్దలు కామెడీ చేస్తున్నారంట. శేఖర్ రెడ్డి గారు అసలైన కామెడీ ఏం చెప్పనా, అధికారంలోకి రాగానే సిపిఎస్ వారంలో రద్దు చేస్తానని చెప్పాడు చూడు. దానికి సజ్జల గారు బయటకు వచ్చి ఆయన ఏదో అవగాహన లేకుండా చెప్పాడు, ఆయన్ని కూడా మీరు పట్టించుకుంటారన్న చూడు. అదొక కామెడీ, అది హైలైట్ అయిన కామెడీ మీ ప్రభుత్వంలో. దెన్ సెకండ్ థింగ్ ఏంటా, కేంద్ర మెడల్ వంచి ప్రత్యేక హోదా సాధిస్తానని చెప్పి అధికారంలోకి రాగానే వాళ్ళు మెజార్టీతో గెలిచారు, మేమేం చేయలేకున్నాము అని చేతి ఎత్తేసాడు. అది అసలు సిసలైన కామెడీ. దాని తర్వాత హైలైట్ కామెడీ ఏం చెప్పనా, ఎవ్రీ ఇయర్ జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తారని మీ వైసీపీ క్యాలెండర్ రిలీజ్ చేశారు. మీరు ఇట్లా చేతులు పట్టుకొని ఎవ్రీ ఇయర్ వైసీపీ జాబ్ క్యాలెండర్ కాకుండా వైసీపీ క్యాలెండర్ రిలీజ్ చేశారు. ఎంతకన్నా కామెడీ చేసే పార్టీలు అయితే ఎక్కడ ఈ రాష్ట్ర రాజకీయాలు నేనైతే చూడలా. మీరు మళ్ళీ కూటమి గురించి మాట్లాడుతున్నారు. అండ్ హాఫ్ ఆఫ్ సబ్జెక్ట్ తెలుసుకొని వస్తారు మీరు. తిరుపతి డిప్యూటీ మేయర్ ఎలక్షన్ గురించి దాడి చేస్తుంటే ఏం చేస్తుంది డిపార్ట్మెంట్, దాడి చేస్తుంటే ఏం చేస్తుంది కూటమి పెద్దలు, దాడి చేస్తున్నది మాకు సంబంధం లేదు. అండ్ పట్టుబడి ఏడ్చిన కార్పొరేటర్లు ఎవరైతే అభినయ్ గారు చెప్తున్నారో వాళ్ళు కూడా చెప్తున్నారు, వాళ్ళు మన తిరుపతికి సంబంధించి లీడర్స్ కారు, వాళ్ళు ఎవరో కూడా నాకు తెలియటం లేదు. మీరు కొట్టుకొని సచ్చి మధ్యలో కూటమి పెద్దలు ఎందుకంటారు, మాకేం సంబంధం, మీ వైసీపీ వాళ్ళే కొట్టుకొని అల్లాడారు ఆధిపత్య పోరుతో మీ పార్టీలో, మధ్యలో మాకేం సంబంధం. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే, దాడుల సంస్కృతి ఆరని కుటుంబం చేస్తుంది, ఆరని మదన్ అని చెప్తున్నారు. నేను ఒక 1 year నుంచి వాళ్ళ ఫ్యామిలీని చూస్తున్నాను. 1 year కాదు, దాదాపు దశాబ్దాలుగా చూస్తున్న ఫ్యామిలీని కార్పొరేటర్స్ ఎవరైతే వైసీపీలో ఉన్నారో అటువంటి వాళ్ళు మా పార్టీలో ఇప్పుడు జాయిన్ అయ్యి ఉన్నారు. అండ్ వాళ్ళ పార్టీలో గెలిచిన కార్పొరేటర్ ఇప్పుడు మా పార్టీలో జాయిన్ అయ్యారు. 1 year లో నాకు ఆర్ఎన్ ఫ్యామిలీ గురించి తెలిసిన దానికన్నా మీ అభినయ్ గారి కుటుంబం గురించి, వైసీపీ గురించి తెలిసిన వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. వాళ్ళే చెప్తున్న మాటలు మీరు విన్నారు. సో ఎవరు గోండాలు, ఎవరు రౌడీజం చేస్తున్నారు, ఎవరు ఏంటి అనేది మీరు డిసైడ్ చేసుకోండి. ఎందుకంటే 1 year లో నేను గమనించినంత వరకు వాళ్ళు మృదు స్వభావులు, అట్లాంటి వ్యవహారాలంతా వాళ్ళు చేసి నేను చూడలేదు. కొట్లాటలు పోవడాలు, రౌడీజం చేయడాలు అట్లా చేస్తే అసలు ఇంట్లో నుంచి మీరు బయటకు రాకూడదు కదా. మీరు బయటకు వస్తారు కదా, బయటకు వచ్చి మీ వాళ్ళందరూ పోలీస్ స్టేషన్ మీద దాడికి పాల్పడ్డారు కదా. సో ఆరని కుటుంబం ఏంటి, భూమన్ అభినయ్ వాళ్ళ కుటుంబం ఏంటనేది మనకు అక్కడే అర్థమైపోతుంది. అండ్ మీ దగ్గర నుంచి ఈరోజు వచ్చిన కార్పొరేటర్లు ఒక్కరు కూడా 1 సంవత్సరం 2 సంవత్సరాల కుటుంబంతో అనుభవం ఉన్న వాళ్ళు కాదండి. 40 ఏళ్ల నుంచి వాళ్ళతో సన్నిహితంగా ఉంటూ వాళ్ళ కుటుంబంతో రిలేషన్ వాళ్ళు వచ్చారు మా పార్టీలోకి ఈరోజు. సో అనే రైట్ కూడా మీకు లేదు. అలాంటి రౌడీ రాజకీయాలు కూటమి కానీ, తిరుపతి ఎమ్మెల్యే ఆర్ఎన్ శ్రీనివాస్ గారు కానీ, వాళ్ళ కుమారుడు కానీ ఎంకరేజ్ చేయట్లేదు. ఫస్ట్ క్లారిటీ థింగ్. అండ్ మీరేంటంటే మా మీద జాలి పడుతున్నారు, మాకు పదవులు రాలేదని. అండ్ నేను కూడా జాలి పడుతున్నాను. గొంతు చించుకొని వచ్చిన మీ చాలా మంది అధికార ప్రతినిధులు గత ప్రభుత్వంలో పదవులు లేక కూర్చున్నారు, వాళ్ళకి అడిగి మీరు ఇప్పించండి అన్న. ఒక టర్మ్ అయిపోయింది, నెక్స్ట్ టర్మ్ కూడా వస్తుంది. ఇప్పటికి కూడా వెంకటరెడ్డికి పదవి లేదు, ఇప్పటికి కూడా రాజీవ్ అతనికి పదవులు లేవు, నాగార్జున యాదవ్కి లేవు. అండ్ తర్వాత వచ్చిన నువ్వు వచ్చావు ఈ మధ్య, నీకు పదవి లేదు. ఆ ఎర్రా ప్రకటన ఏం పేరు, ఆయన పేరు మా పార్టీలో జాయిన్ అయ్యాడు, ఆయనకు లేదు. మాకు సంపాదించుకోండి అయ్యా, మీ మీద మీరు కన్సర్న్ చూపించుకోండి, మాకు మళ్ళీ చెప్తారు. అండ్ పవన్ కళ్యాణ్ గారి గురించి సార్ అయితే వైరల్ ఫీవర్ తో సఫర్ అవుతున్నారు సార్. అట్ ప్రెసెంట్ అయితే కొంచెం ఆయన రెస్ట్ లో ఉన్నారు. ఆయనకు ఆరోగ్యంగా ఇబ్బందిగా ఉంది కాబట్టి కొంచెం దూరంగా ఉన్నారు సార్. దాని తర్వాత ఆయన కార్యాచరణ పార్టీ అప్డేట్ చేస్తున్నప్పుడు మేము చెప్తాం సార్. అండ్ కృష్ణాంజలి గారు చెప్పింది అయితే కరెక్ట్ గా నేనైతే నమ్ముతాను. ఎందుకంటే ఆయనని ఒక చరిష్మాటిక్ స్టార్ ప్లస్ క్రౌడ్ పుల్లర్, అలాగే ఆయన రాష్ట్ర రాజకీయాల్లో ఈ రోజు ఎంత కీలకంగా ఉన్నారో చూస్తున్నారు. ఆయన ఎక్కడ అడుగు పెడితే అక్కడ దిశ మారిపోతున్నాయి. మొన్న మీరు ఎలక్షన్ లో కూడా చూసారు, సెంట్రల్ ఆయన వెళ్ళి క్యాంపెయినింగ్ చేసినప్పుడు. సో అటువంటి వ్యక్తిని ఎవరైనా కావాలని కోరుకుంటారు, అందులో ఆశ్చర్యం ఏమీ లేదు. ఈ రోజు కూటమి పెద్దలే కోరుకున్నప్పుడు బీజేపీ పెద్దలకు ఆయన గురించి ఇంకా అర్థం కాదా. మేరే సాత్ పవన్ హై అని చెప్పిన పవన్ కళ్యాణ్ గారిని కూటమి పెద్దలు ప్లస్ అలాగే సెంట్రల్ కూడా ఆయన ఒక రోల్ మోడల్ గా కీ రోల్ లో చూపించాలనుకోవచ్చు. ఆయనకి ఇంకా పెద్ద పదవులు ఇవ్వచ్చు. రాబో రోజులు ఆయన ఇంకా ఎన్నో శిఖరాలు అధిరోహిస్తారు సార్, అదైతే డౌట్ లేదు. అండ్ నేను అది పూర్తిగా కృష్ణాంజలి గారు ఐక్యభవిస్తాను సార్. ఓకే.